వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని మహబూబ్ నగర్ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. స్పెషల్ ఆఫీసర్ జి రవినాయక్, కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎస్పీ డి జానకి పాల్గొని రెవెన్యూ, మున్సిపల్, వైద్య ఆరోగ్య, వ్యవసాయ, అగ్నిమాపక, విద్యుత్ సహా అన్ని శాఖలతో సమీక్ష నిర్వహించారు. విపత్తుల నివారణకు ముందస్తు ప్రణాళికలు, సీజనల్ వ్యాధుల నియంత్రణ, పంటలకి ఎరువుల సరఫరా, రేషన్ కార్డుల పంపిణీ వంటి విషయాలపై చర్చించారు. ప్రతి శాఖ క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల్ని అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించండని స్పెషల్ ఆఫీసర్ పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని, వాటిని అనుసరించి అమలు చేయాలని అధికారులకు సూచించారు. Can look into it and see that people do not venture out and going to reach there. I will forecast from Hyderabad. So my request is you have a channel of communicating it till the district level. Till the village level. Our communication mechanism, WhatsApp calls, whatever mechanism we have, we need to see that whatever weather forecast is there is properly known so that if fishing becoming, I know it is not that much. The situation is not that worse, but you can't say any day it may happen. So, ముందు నుంచి మనం ప్రిపేర్డ్ గా ఉండాలి కాబట్టి ఈ పాయింట్స్ అంతా మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఈ ఇన్ఫర్మేషన్ పాసింగ్ ప్రెజెంటేషన్ ప్రిపేర్ దెన్ ఏదైనా ఒక ఆడియో క్లిప్ లా ఒకటి ప్రిపేర్ చేయవచ్చు. దాంట్లో డూస్ అండ్ డోంట్స్ మనం పబ్లిక్ కి ఈ వర్షాలు పడుతున్నప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, దాంట్లో ఈవెన్ ఎలక్ట్రిసిటీ డూస్ అండ్ డోంట్స్ ఆల్సో కెన్ బి యాడెడ్. వాట్ ఆర్ ద ప్రికాషన్స్ పీపుల్ నీడ్ టు టేక్ డ్యూరింగ్ సచ్ ఈవెంట్స్ అనేది continuously we need to play. We have these vehicles, గ్రామ పంచాయతీలో ట్రాక్టర్స్ కావచ్చు, లేదా గ్రామాలలో ఉండే విలేజెస్ ప్లేసెస్ వాళ్ళ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా కావచ్చు, whatever mechanism we have, we need to see that this audio clip is played continuously, it is daily once twice, so that అంటే మళ్ళీ విషయాలు మనకు తెలుసు కానీ మనం రెగ్యులర్ గా వింటున్నప్పుడు that impact is different. Control room in each collectorate or at the district headquarters, 24/7 control room should be there. Proper officers also can randomly call to that number and check the availability of the staff whom we are complaints to check what is